గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. పోసానిని జైలు వద్ద మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు పరామర్శించారు. జైలు వద్ద పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వ్యాఖ్యలతో పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరు కోర్టు నిన్న బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో పోసాని కృష్ణమురళి గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జైలు వద్ద మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు పోసానిని పరామర్శించారు. జైలు వద్ద పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై చేసిన వ్యాఖ్యలతోనే పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని ఎట్టకేలకు గుంటూరు జిల్లా బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ బెయిల్పై విడుదలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే సినీ నటుడు పోసాని కృష్ణమురళి కూడా రిలీజ్ అయ్యారు, ఏదైతే మరి ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు ఆయనపై నమోదైనటువంటి నేపథ్యంలో అన్నిటిపైన కూడా బెయిల్ మంజూరు చేసింది. ఏదైతే సిఐడి కేసు సంబంధించి మొత్తం 17 కేసులకి ఇప్పటికే బెయిల్ మంజూరు అయినటువంటి నేపథ్యంలో సిఐడి కేసు కూడా నిన్న బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్ననే రిలీజ్ అవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎట్టకేలకు కూడా అటు ఆ బెయిల్ పత్రాలు కొంత సమయం లేట్ అవటం వలన కూడా ఈ రోజు రిలీజ్ అయినటువంటి పరిస్థితి కదా. కొద్దిసేపటి క్రితమే ఆయన జైలు నుంచి, ఆ జిల్లా జైలు నుంచి, కారాగారం నుంచి కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి సమయంలోనే అటు మనోహర్ రెడ్డి కూడా అటు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వాగతం పలికారు. అదేవిధంగా అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఆయనకి స్వాగతం పలికి ఆయనతో కాసేపు ముచ్చటించారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఏదైతే మరి పోసాని ఇప్పటి వరకు అంటే మొన్న ఏదైతే 111 సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో పోసాని అటు న్యాయమూర్తి ముందు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన ఇప్పటికే గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పలుమార్లు కూడా ఆయన చెకప్ కి వెళ్ళారు. అటు ఏదైతే మరి జైలు నుంచే కూడా అనేక మార్లు కూడా ఆయన చెకప్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఆయన న్యాయమూర్తి ముందు కూడా వేడుకున్నటువంటి సందర్భాలు మనం చూసినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఆయన బయటకు వచ్చినటువంటి తర్వాత కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఆయన ఏదైతే మెరుగైన వైద్యం కోసం కూడా ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చెకప్ తర్వాత ఇప్పటి వరకు కూడా జిల్లా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఆయనకి చెకప్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే జైలు వద్దే అటు మనోహర్ కూడా ఆ లీగల్ సెల్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా ఏదైతే మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపుల చర్యగా కొనసాగుతుంది. ఒక్క వ్యక్తి పైన చిన్న వ్యాఖ్యలు చేయటం వలన దాదాపు 18 కేసులు పెట్టడంపై కూడా అటు కూటమి సర్కార్ పైన తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది, ఆ రెడ్ బుక్ పాలన కొనసాగుతుందంటూ కూడా ఆయన కూటమి ప్రభుత్వం పైన కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి పోసాని మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి కూడా ఆయన సెక్షన్ వారీగా కూడా వివరించినటువంటి పరిస్థితి. 111 సెక్షన్ ఆయనకి పూర్తిగా వర్తించదు. ఏదైతే లాయర్ కి సంబంధించి పొన్నోలు సుధాకర్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైతే మరి జడ్జి న్యాయమూర్తి ముందు కూడా ఆ రోజు అర్ధరాత్రి ఆయన ముందు హాజరుపరిచినటువంటి సమయంలో కూడా ఆ 111 సెక్షన్ ఎలా వర్తిస్తుంది అంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ప్రభుత్వం మేనేజ్ చేస్తూ కూడా ఏదైతే 18 కేసులకు సంబంధించి ఇన్ని రోజుల సమయం పట్టడానికి కూడా ప్రధాన కారణం పూర్తిగా కూడా న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నారంటూ కూడా అటు మండిపడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎట్టకేలకు కూడా ఒక బిగ్ రిలీఫ్ పోసానికి అని చెప్పుకోవచ్చు. రమేష్, అంటే బెయిల్ తర్వాత రిలీజ్ అయ్యాక ఆయన ఎవరినైనా కలుస్తారా, లేకపోతే నేరుగా హైదరాబాద్ చేరుకుంటారా?
ఎస్ ఖచ్చితంగా అంటే బయటకు వచ్చిన తర్వాత అటు ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆయన్ని కలిశారు, ఏదైతే ఈ బెయిల్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ పూర్తిగా ఆయనతో మరి చర్చించారు. ఆ తర్వాత అంబటి రాంబాబు కూడా ఆయనతో మాట్లాడారు. నేరుగా హైదరాబాద్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ని కలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన దాదాపు 2 నెలల పాటు కూడా ఆయన జైలు జీవితం అనిపించినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకునేటువంటి అవకాశం, ఎందుకంటే ఆయన గుండె సమస్య ఎక్కువగా ఇబ్బందిగా ఉన్నటువంటి నేపథ్యంలో నేరుగా హైదరాబాద్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడికి వచ్చినటువంటి వైసీపీ సానుభూతి పరులు కూడా ఆయన్ని పరామర్శించారు. ఏదైతే నేరుగా ఆయన ఇప్పటికే కారు ఆయన ఎక్కి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. నేరుగా హైదరాబాద్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఆయన మెరుగైన చెకప్ చేసుకున్న తర్వాత కూడా ఆయన మీడియాతో మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా మీడియాకి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా మరి ఇచ్చినటువంటి బెయిల్ లో కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో ప్రతి వారం ఆయన ఏదైతే మరి సిఐడి జిల్లా కార్యాలయానికి కూడా వచ్చి సంతకం పెట్టాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు నిన్న బెయిల్ వచ్చిన తర్వాత మరో వారం రోజుల పాటు కూడా ఆయన సిఐడి కార్యాలయానికి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా మరో పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం, ఎందుకంటే మామూలుగా కూడా ఈ బెయిల్ మంజూరు చేసినప్పుడు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఏదైతే మరి ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ ఎత్తేయాలని కూడా న్యాయవాదులు మరో పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మరో పీటీ వారెంట్ వేస్తారేమో ఒక లీగల్ సెల్ గానీ అదేవిధంగా వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా మెరుగైన చెకప్ హైదరాబాద్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత నివాసానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.